తెలంగాణ ప్రజలకు గలమవుతాం, భవిష్యత్తుకు బలమవుతాం అన్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. కరీంనగర్లో ఆ పార్టీ నిర్వహించిన కథన భేరీ సభలో ఆయన మాట్లాడారు. ప్రజా సంక్షేమం కోసం పుట్టిన పార్టీ తమదని, భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందన్నారు. ఇదే కరీంనగర్ గడ్డ మీద నుంచి సింహగర్జన రూపంలో ఎలుగెత్తి రాష్ట్రాన్ని సాధించామని, మళ్లీ ఇదే వేదిక నుంచి ప్రజాగర్జనగా పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నామన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు పచ్చని పొలాలు, కరెంటు ఉండేవని, ఇప్పుడు ఎందుకు మాయమయ్యాయని కేసీఆర్ ప్రశ్నించారు. ఇదంతా అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే జరుగుతోందని ధ్వజమెత్తారు కేసీఆర్. రాజకీయాల్లో పరిణామాలు మారుతుంటాయని, ప్రజలు మోసపోతారన్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా అలాగే మోసపోయి కాంగ్రెస్ను గెలిపించారని వ్యాఖ్యానించారు. కానీ 100 రోజుల్లోనే ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు. గ్రామాల్లో వారి పనితీరు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇప్పటిదాకా 15,000 రూపాయల రైతు బంధు ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదన్నారు. పైగా రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామని ఓ మంత్రి అంటున్నారని ఫైర్ అయ్యారు కేసీఆర్. ఆరు గ్యారంటీలు, కరెంటు, నీళ్లు అడిగితే వాళ్ళేమేమో మాట్లాడుతున్నారన్నారు కేసీఆర్. ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడే తీరు సబబేనా అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఇంత అసహనమా, ఇది ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషనా అని ప్రశ్నించారు కేసీఆర్. కానీ నేను ఉద్యమ సమయంలో తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళను విమర్శించాను. కానీ 10 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి దురుసు మాటలు మాట్లాడలేదని పేర్కొన్నారు. రాష్ట్రం తెచ్చిన తర్వాత బ్రహ్మాండమైన పాలనను సాగించుకున్నామని, తాను అహోరాత్రులు కష్టపడి రాష్ట్రం బాగుండాలని చూశానన్నారు కేసీఆర్. మొన్నటి ఎన్నికల్లో నాకు బ్రేక్ వేసి ఇక్కడే ఆపారన్న కేసీఆర్, ఒకవేళ రాష్ట్రంలో గెలిస్తే ఇప్పటికే సగం దేశంలో ప్రభావం చూపేవాళ్ళమని తెలిపారు. చిన్న దెబ్బ తగిలింది, పేగులు తెగేదాకా కొట్లాడే శక్తి తనకుందని స్పష్టం చేశారు. కరీంనగర్ నుంచి ఒక సందేశాన్ని ప్రజలకిస్తున్నా, పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేద్దామని పిలుపునిచ్చారు కేసీఆర్. మళ్లీ మోసపోవద్దు, కాంగ్రెస్ కు ఓటు వేస్తే అన్ని గ్యారంటీలకు ఎగనామం పెడతారని ధ్వజమెత్తారు. అందుకే ఈ సమయంలో కర్రు కాల్చి కాంగ్రెస్ కు వాత పెట్టాలని విరుచుకుపడ్డారు. బీజేపీ తరపున గత ఎన్నికల్లో 4 ఎంపీలు గెలిచినా చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఐటీ పరిశ్రమలు, తలసరి ఆదాయం, జీడీపీ అన్నింటా రాష్ట్రాన్ని ముందుంచామని కేసీఆర్ తెలిపారు. కానీ కాంగ్రెస్ పాలనలో 3 నెలల్లోనే మార్పు వచ్చిందన్నారు. పంటలు ఎండిపోయే పరిస్థితిలో నా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయన్నారు కేసీఆర్. సమైక్య రాష్ట్రం కన్నా ఇప్పుడు బాధలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల వద్ద తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. గంటలు రైతులకు ఫ్రీ కరెంట్ వచ్చింది, రైతు బంధు వచ్చింది. కరెంటు కరోనా వచ్చి కాటేస్తే కూడా నేను వేరే ఏవో ఆపినా కానీ రైతు బంధు ఆపలే. వ్యవసాయం జరగాలి, గ్రామాలు నిలబడాలి, రైతాంగం నిలబడాలని కరోనా వచ్చి బాధ పెట్టినా, ఖజానాల డబ్బులు లేకున్నా, అప్పో సప్పో చేసైనా సరే రైతు బంధు ఆపలే. ఇలాగా రైతు బంధు ఏ శాతం అయితే లేదా? కేసీఆర్ జర్ర ఇటు ముఖం మలగంగానే కట్క బంద్ చేసినట్టు కరెంటు బంద్ అవుతుందా? మేము చేసిన దాన్ని 9 ఏళ్ళు ఇచ్చిన దాన్ని ఈ చవడ దద్దమ్మలకు ఇస్తలేదా? దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఇలా మళ్ళా మీరు కాంగ్రెస్కే ఓటేసినారు అనుకో, ఏమంటారు? మేము రైతు బంధు ఇవ్వకున్నా, కరెంట్ ఇవ్వకున్నా, మోటార్లు గాలబెట్టినా, నీళ్లు సరిగా తెచ్చి రైతుల పొలాలు ఎండబెట్టినా మళ్ళా మాకే గుద్దిను, మాకే ఓటేసినారు అంటారు. 6 గ్యారెంటీలు, 3 గ్యారెంటీలు అన్నిటికన్నిటికీ ఎగనామం పెడతారు. ఇది కాంగ్రెస్ చరిత్ర మీరు చూసిందే. బీఆర్ఎస్ కి ఎంపీలు ఎందుకంటే ఈ టైంలనే మీరు కర్రు కాల్చి సురుకు పెట్టకపోతే నిర్లక్ష్యం వచ్చేస్తుంది, అహంకారం పెరిగిపోతుంది.
ఇప్పుడు చెప్పుతోని కొడతా అంటే రేపు నిజంగానే కొడతాడు. ఆ విధంగా మోసపోదామా? లేదు బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరేసి బ్రహ్మాండంగా మన ఎంపీలను గెలిపించి ముందుకు పోదామా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత బలంగా గులాబీ జెండా ఎగిరితే ప్రజల పక్షాన కాపలాదారులుగా బ్రహ్మాండంగా